తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటోందని అంటున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు ఎలాంటి డ్యామేజ్ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. సినిమా ఇండస్ట్రీనే టార్గెట్ చేశారనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయనతో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఈ డ్రగ్స్ వ్యవహారం సంబంధించి ఏ విధంగా చూస్తున్నారు? దానికి సంబంధించి డ్రగ్స్ అనేది ఒక మహాభూతం అండి దేశంలో, ప్రపంచంలో. దాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం దగ్గర, డిపార్ట్మెంట్ దగ్గర కొన్ని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాని ప్రకారం చట్టపరంగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అంతేగాని హైదరాబాద్ అనేది ఒక సేఫ్ హైదరాబాద్, ఇది సేఫ్ సిటీ. ఈరోజు 1 లక్ష సీసీ కెమెరాలు ఉన్నటువంటి సిటీ హైదరాబాద్ సిటీ, దేశంలో ఎక్కడ లేదు. అయితే ఇది 30, 35, 40 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ డ్రగ్స్ అనే వ్యవహారం. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా ఇనిషియేట్ చేయలే. ఈ దేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. కానీ మనం కల్తీని అరిగడుతున్నాం. అన్నీ అరిగట్టినప్పుడు ఏంటంటే దీన్ని ఎందుకు వదిలిపెట్టాలని సీరియస్గా ఉన్నమాట వాస్తవం. దాంట్లో ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హులు అవుతారు తప్ప ఎవరు పడితే వాళ్ళు టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదు. కావాలని సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేసినట్టుంది అన్న. ఎవరు అన్నారు? కొంతమంది కావాలని, అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా వాళ్ళు ఎవరు అన్నారు మీతోని? సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కొంతమంది. నేనేం టీవీలో చూడలేదు కదా. ఎవరన్నారో కనీసం వాళ్ళతో మాట్లాడిపిస్తే మేమేమన్నా చెప్పనీకుంటుంది, పిలిచి మాట్లాడనీకుంటుంది. సినిమా ఇండస్ట్రీ ఉందండి. ఈ 12 మంది సినిమా ఇండస్ట్రీనా? సినిమా ఇండస్ట్రీ అంటే 12 మందేనా? కొన్ని వందలాది మంది హీరోలు ఉన్నారు, కొన్ని వందలాది మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇది 50 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ. ఇక్కడ ఎవరికి ఏ డోకా లేదు, ఎవరికి ఏ ఇబ్బందులు కూడా లేవు. ఇప్పుడు వాళ్ళు కూడా సిట్టు దగ్గర కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ దగ్గర మన ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు అక్కడ అటెండ్ అవుతున్నారు. వాళ్ళు అటెండ్ అయిన వాళ్ళు బయటకు వచ్చి ఏం చెప్తున్నారు? ఎలాంటి ఇబ్బంది లేదు. మాకు సిట్ వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు, మేము కోఆపరేట్ చేస్తున్నాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు సహకరిస్తున్నారు, మేము సహకరిస్తున్నాం. డ్రగ్స్ని ఎరాడికేట్ చేయాలని చెప్తున్నారా లేదా బయటకు వచ్చి మీకు మీడియాకు? మరి మేము చెప్పేది అదే కదా. అందుకే టెన్షన్ పడవలసిన అవసరం లేదు. చివరిగా కొంత అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కూడా కొంతమంది, అంటే మీరు అది స్పష్టత ఒక గవర్నమెంట్ తరఫున హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ ఎక్కడ తగ్గుతుంది? ఎక్కడ తగ్గనికి అవకాశం? విచారణ జరిగితే పెరుగుదని మేము అంటున్నాం. కానీ అలాంటిది ఏమంటున్నా, ఈ దేశంలో హైదరాబాద్కు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏ రాష్ట్రంలో, ఏ సిటీకి కూడా లేదు. సేఫ్ హైదరాబాద్గా ఉన్నటువంటిది మన దేశంలో ఇదే. గ్లోబల్ సిటీగా ఫాస్ట్గా గ్రో అవుతున్న సిటీ కూడా ఇదే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 24 గంటల కరెంటు కానీ, కంపల్సరీ మంచినీళ్ళు కానివ్వండి, రెండోది రోడ్ వైడన్స్ కానివ్వండి, ఫ్లైఓవర్లు, స్కైవేసు, రెండోది 1 లక్ష సీసీ కెమెరాలు హైదరాబాద్ సిటీలో పెట్టి ప్రజలందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలనేది ప్రభుత్వం కోరుకునేది. కాబట్టి రెండోది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో 10-12 మంది, సరే వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ ఉందో దాని ప్రకారం పిలవంగానే ఏదో జరిగిపోతుంది అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఏదన్నా మీకు వచ్చి మీకు టీవీ ముందు చెప్పకుండా మీకు పర్సనల్గా చెప్పినా చెప్పండి, ఎవరు చెప్పినో వాళ్ళతో నేను మాట్లాడతాను. ఫైనల్గా అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక 10 మందో 12 మందో ఉన్నారనుకోండి. ఏదేమైనప్పటికీ డ్రగ్స్ అలాంటి వాళ్ళు ఉండడం ఎంతైనా అది ఆక్షేపణీయం కాదు. మీరు ఇండస్ట్రీ పెద్దలు కానీ, మీతో రెగ్యులర్గా టచ్ ఉన్న వాళ్ళు కానీ అలాంటి లేకుండా పూర్తి స్థాయిలో ఏం చెప్పగలరు? నేనేమంటే ఎంక్వైరీ ఒక వైపున జరిగేటప్పుడు మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆఫ్టర్ ఎంక్వైరీ తర్వాత ఒక 15 రోజుల తర్వాత సినిమా ఇండస్ట్రీ పెద్దలందరినీ పిలిచి మాట్లాడతాం. ఇప్పుడు నేనేమంటా అంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి మీరు ఆ హైప్ క్రియేట్ చేస్తారు. అల్టిమేట్గా లోపల ఏం జరుగుతుందో, బయట ఏం జరుగుతుందో రోజు మనం చూస్తూనే ఉన్నాం. బట్ నేను ఒకటి ఏం చెప్తా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ప్రతి నైట్లో, సాటర్డే సండే కానీ మిగిలిన సందర్భాల్లో కొన్ని వందలాది మంది మీద కేసు పెడతారు. అవి ఎవరు పట్టించుకోరు. సినిమా ఆర్టిస్టు పెట్టంగానే ఆటోమేటిక్ దాన్ని చూపించి చాలాసార్లు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న ఇంపార్టెన్స్. మరి ఇక్కడ కూడా అదే కదా. కాబట్టి ఎవ్వరు ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. గవర్నమెంటు చాలా ప్రొయాక్టివ్గా ఉన్నది, ఎవరికి ఇబ్బంది లేదు. నేను అడుగుతా, డ్రగ్ అనేటువంటి భూతాన్ని ఎవరన్నా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పాలి. ఏదైతే విచారణ అనేది చాలా నిష్పక్షపాతంగా జరుగుతుంది. కేవలం సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేయడం వంటిది కాదు. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కొంతమంది మాత్రమే దీనికి ఉన్నారు. విచారణ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడడం అంత బాగుండదు. పూర్తి స్థాయిలో ఇది అయిపోయాక 15 రోజుల తర్వాత ఏదైతే ఇండస్ట్రీ పెద్దలతో ఇలాంటివి మళ్ళీ చోటు చేసుకుండా చర్యలు తీసుకునే విధంగా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు కూడా ఇలాంటిది పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఏదైతే డ్రగ్స్ లాంటివి లేకుండా చేయడం ఇమేజ్ని పెంచేలాగా ఉంటుంది తప్ప ఇమేజ్కి డ్యామేజ్ ఎలా అవుతుందంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నిస్తున్నారు. వీడియో జర్నలిస్టు
క్రాంతితో ప్రదీప్, సాక్షి టీవీ.